Pranab Mukherjee, Honorable President of India, Sri ESL Narasimhanji, Governor of Telangana and Andhra Pradesh, respected K. Chandrasekhar Rao, Honorable Chief Minister of Telangana, Sri Bandaru Dattatreya Garu, Union Minister for Labour and Employment, Sri Jana Reddy Garu, Leader of the Opposition in Legislative Assembly of Telangana, Sri B. Srinivas Rao, Managing Director, Pratima Foundation, distinguished invitees, ladies and gentlemen. It is a memorable day for me as the President of India, Sri Pranab Mukherjee, is gracing this occasion. Me and my family are grateful to you, sir, for accepting the first copy of my book. I am fortunate to have attended several programs and meetings addressed by you as the President of India since I became the Governor of Maharashtra. Every meeting was a wonderful and enlightening experience for me. I particularly remember your visit to the Sevagram Ashram of Mahatma Gandhi in Wardha. It was an elevating experience and brought me just before my eyes the saga of entire freedom struggle of this country. And my thanks to you, sir, for providing me an opportunity to attend all these meetings in Maharashtra along with you. ఈ పుస్తకం ఉనికి అనేది ఆవిష్కరణ జరిగింది కాబట్టి దీని గురించి మంచి మాటలు తప్పకుండా మాట్లాడతారు. కానీ అంత ప్రత్యేకత ఏమి లేదు ఈ పుస్తకంలో. మీరందరూ వచ్చి ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడమే ఇది ప్రత్యేకత. దీనివల్లనే ఉనికికి ఒక ఉనికి ఏర్పడేది. వివిధ పత్రికల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, హిందూ, సాక్షి, నమస్తే తెలంగాణ తదితర పేపర్లో వచ్చినటువంటి వార్తలన్నిటిని కూడా, వ్యాసాలన్నిటిని కూడా సంకలనం చేసి ఈ పుస్తకాన్ని తీయడం జరిగింది. సిరిసిల్ల ఈనాడు రిపోర్టర్ గారు తౌటు నాగభూషణం గారు, తర్వాత వారి శ్రీమతి ఫోన్ జిల్లా మీద బాగా ప్రేమ, మన శ్రీనారాయణ రెడ్డి గారికి కూడా బాగా ప్రేమ. నేను పార్లమెంట్లో యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు పరిచయాలు చేసుకునే సందర్భంలో విద్యాసాగర్ రావు గారు మా జిల్లీయుడు అని పరిచయం చేసేవాడు. ఆయన జిల్లా కూడా ఒక ఇతి ప్రాస పెట్టేవాడు ఆయన. అయితే ఆ నాగభూషణ గారు కరీంనగర్లో ఉన్నటువంటి కవులందరినీ, పివి నరసింహారావు గారు, దాని తర్వాత శ్రీనారాయణ గారు, మిగతా మన పెద్దలు చంద్రశేఖరరావు గారు, వీరు రాసినటువంటి రచనలు అన్నీ కూడా కంపైల్ చేసి పుస్తకం తీస్తాను. మీది ఎప్పుడో సార్ 40 సంవత్సరాల క్రితం మీరు జైల్లో రాసినటువంటి ఒక కథను చదివినారు సార్. అది ఆ దీపావళి కథల పోటీలో ఎన్నికై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. మీ శ్రీమతి గారి బొమ్మ కూడా అందులో ఉండే, వారి ఫోటోతో వచ్చింది అది. అంటే నేను చెప్పిన అన్నీ పోయినాయి నా దగ్గర, జైల్లో రాసుకునే అన్నీ పోయినాయి. జైల్లో రాసిన పిచ్చి గీతలు నా తలరాతలై కూర్చుంటాయని ఎప్పుడు అనుకోలేదు. అయితే నేను ఆయనతో చెప్పినా ఏది లేదు, తర్వాత రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అయిన తర్వాత అన్నీ పోయినాయి, ఒక్కటి కూడా లేదు ఇక్కడ, నేనేం ఇవ్వలేను నీకు, అనవసరం అంత పెద్ద మనుషులతో నన్ను జోడించకు, శ్రీనారాయణ రెడ్డి గారు, పివి నరసింహారావు గారు వారు పెద్దలు అని చెప్పినాను, ఊరుకున్నాను. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు శ్రీకాకుళంలో కథా నిలయంలో ఉన్నట్టు లైబ్రరీ నుంచి ఈ కథను తీసుకొచ్చి నాకు ఒక కాపీ పంపి, ఇంకో కథ ఉన్న సార్ మీద దొరికింది నాకు, మీరు ఇప్పుడు చేయాలి, ఈ మధ్యన కొన్ని ప్రెస్ కట్టింగ్ వ్యాసాలు కూడా ఉన్నాయి, అవన్నీ జోడించి రాస్తామంటే వారి ఇంటికి పోయి 3-4 గంటలు కూర్చొని ఒక 1000 కన్నా ఎక్కువ పేజెస్ అయితే, ఇన్ని పేజెస్ అవసరం లేదు, ఒక హాఫ్ బుక్గా చేద్దామని తర్వాత ఈ బుక్ రావడానికి కారణం జరిగింది. అంటే జైల్లో ఉన్నప్పుడు రాసినట్టు మళ్ళీ జైలుకు పోతేనే రాస్తామని కాదు, సందర్భాలను బట్టి కొన్ని సందర్భాల్లో రాయడం జరుగుతుంది. తర్వాత ఈ ఉద్యమంలో కూడా కొన్ని ఆర్టికల్ చంద్రశేఖరరావు గారు వారు ఆమరణ నిరాహార దీక్ష పొందిన సందర్భంలో కొన్ని ఆర్టికల్స్ రాయడం జరిగింది. వాటన్నిటినీ మన నాగభూషణ గారు పట్టుకొని ఒక బుక్ రూపంలో ఇది తీసుకొని రావడం జరిగింది. ఒక రాష్ట్రీయ స్వయంసేవక సభ్యునిగా
భారతీయ విద్యార్థి పరిషత్తు, అదేవిధంగా జనసంఘ్, జనతా, భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా ఈ జీవితంలో ఒక సాంస్కృతిక జీవిత విధాన తరంగాల్లో కొట్టుకొని పోయి ఆటుపోట మధ్యన నన్ను తీసుకుని పోయి తరంగాలు అరేబియా వచ్చినాయి. మహారాష్ట్ర గవర్నర్